హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రై ప్రతి ఒక్కరూ ఎటువంటి మసాలాలు ఏది లేకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. దానికి మనకు కావాల్సింది 1 గంట అయితే ఆయిల్ తీసుకోండి. ఒక గంట ఫుల్కి పడుతుందండి ఆయిల్ అనేది. చికెన్ అండి బోన్స్తో పాటే తీసుకున్నాను. 3/4 కేజీ చికెన్ అండి. ఇది నీట్గా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో నీట్గా కడుక్కోండి. అప్పుడే మనకు చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఆయిల్లోనే కొంచెం సేపు అనేది కలబెట్టుకుంటూ వాడనివ్వండి. మనకు దీంట్లో ఎటువంటి మసాలాలు వేసుకోవడం లేదు కాబట్టి ఉప్పు కారం అనేది తక్కువ పడుతుందండి. కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకోండి. ఈ ఉప్పు పసుపులో బాగా వాడాలండి కూర. తెల్లగడ్డలు అనేది ఒక గుప్పెడు తీసుకోండి. అంటే ఒక మీడియం సైజ్ తెల్లగడ్డలు అయితే 2 గడ్డలు అనుకోండి. తెల్లగడ్డలు అలా కాయలతో సహా అలాగే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మనం ఏం వేయడం లేదండి. ఉప్పు, పసుపు, తెల్లగడ్డలు వీటితోనే చికెన్ అనేది ఉడకనిద్దాం. మనం వాటర్ వేయడం లేదు, కారం వేయడం లేదు, ఎటువంటి తెల్లగడ్డ అల్లం మసాలా వేయడం లేదు, ధనియాల పొడి ఏం వేయడం లేదండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం మూత పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ అనేది రాణించుకుందాం. చూడండి, మీరే చూస్తున్నారు కదా, నేను ఎటువంటిది ఏ ఐటమ్ అనేది వేయడం లేదు. ఈ 3తోనే నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మీడియం మంట పైన 3 విజిల్స్ అనేది రాణించుకుందామండి. మనం 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. స్టీమింగ్ అనేది ఫ్రై వేసిందండి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇంకా వాటర్ అనేది ఉన్నాయండి. అసలు మనం ఒక చుక్క కానీ నీళ్ళు పోయలేదు. అయినా వాటర్ అనేది ఇంచుమించుగా ఒక చిన్న గ్లాస్ 1 గ్లాస్ వరకు ఉంటాయి. మనకు ముక్క కూడా ఉడికిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ నీళ్ళు అంతా పొయ్యేంత వరకు నీట్గా వాడ్చుకుందాం. నీళ్ళు మొత్తం వెళ్ళిపోవాలండి. దీన్ని మనం ఒక బాండాలోకి తీసేసుకుందాం. చూడండి, నాన్ స్టిక్లోకి అనేది మార్చేసాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోనిద్దామండి. ఇవంతా పోయేంత వరకు బాగా వేయించుకుందామండి. ఇది రాగేటప్పుడే 1 స్పూన్ అనేది ధనియాల పొడి అండి. ఇది హోల్ గరం మసాలా. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 3 కలిసిందండి హోల్ గరం మసాలా. 1 స్పూన్ అనేది వేసాను, చాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాతో బాగా వేయించుకుందాం. బాగా నీట్గా ఫ్రై అయిపోవాలండి. ఇంకా ఏ మసాలాలు అవసరం లేదు. దీంట్లో ధనియాల పొడి అనేదండి ఫ్రెష్గా వేయించుకొని పొడి చేసుకోండి. అప్పుడే ఈ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. పచ్చి ధనియాల పొడి అయితే వేయొద్దు. వేయించి ధనియాల పొడి అనేది వేయించి పొడి చేసుకోండి. అప్పుడే అనేది మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇందాక ముక్క వేసేటప్పుడు పెద్దగా ఉన్నాయి కదా, అంత పెద్ద ముక్కే చూడండి మనకి కొత్త బోన్స్గా మిగిలింది. ముక్క అంతా నీట్గానే ఉడికిపోయిందండి. ఇలా సాఫ్ట్గా అనేది ముక్క ఉడకాలి. అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చి కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా అనేది కారం యాడ్ చేసుకోండి. నేను జస్ట్ అయితే కొద్దిగా అంటే ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. దీని తర్వాత మన 1 స్పూన్ అనేది అవిసె గింజల కారపొడి అనేది వేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో కూడా ఉంది. ఇది కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లలోకే కాదు, అన్నంలోకి, ఇట్లా మసాలా కూరల్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కూడా ఇప్పుడు అనేది వేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు మా బాబు తినడానికి నేను మిరియాల పొడి అనేది వేయడం లేదు. మీరు కారము అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇది కొద్దిగా అనేది వేయించుకోవాలి. ఇలా అవిసె గింజల కారపొడి అనేది వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకే చాలా బాగా నచ్చుతుంది. దానికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు, అది మాత్రం కన్ఫామ్ అండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా వేయించుకుందాం, ఇంకా కొద్దిగా వేగాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా జీడిపప్పు అనేది వేయించుకునేసి గార్నిష్ చేసేసుకోండి. డాడీ టీవీ ఆఫ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇది కర్రీలాగా కూడా అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి ఏ కర్రీలో కన్నా సైడ్ డిష్గా అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మనకి ఈ విధంగా అనేది ఒకసారి ట్రై చేసుకునేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.